రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో 72 మంది మంత్రులతోటి ఆయన కొలువు తీరారు. కొత్త మంత్రులు, పాత మంత్రులు, యువకులు, అనుభవజ్ఞులు అనేక మంది యావత్ దేశము టీవీలో చూస్తూ ఉండగా, లక్షలాది మంది ప్రజలు తిలకిస్తూ ఉండగా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం కొనసాగుతుంటే మన దేశం సంగతి ఏమో తెలియదు, కానీ ఒక 7 దేశాలు మాత్రం ఘోరంగా ఏడుస్తున్నాయి. వాళ్ళకి ఏడుపు బహిరంగంగా ఏడవడం ఒక్కటే తరువాయి లోపల కుమిలిపోతున్నాయి. భారతదేశంలో ముచ్చటగా 3వసారి మోదీ ప్రధానమంత్రి కావడం. ఎందుకంటే మోదీ ప్రధానమంత్రి కావడం అంటే ఇండియా ఫస్ట్ అన్నటువంటి ధోరణిని అవలంబించటము, దేశ ప్రయోజనాలు ముఖ్యము, దేశ ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి చర్యలు చేపట్టడమే లక్ష్యము. ఈ లక్ష్యంతో గత 10 సంవత్సరాలు నడిచాయి, రాబోయే రోజులు కూడా నడవబోతున్నాయి. మరొక 5 సంవత్సరాలు మోదీ ఇక మాకు తప్పడు అని ఈ 7 దేశాలు ఏడుస్తున్నాయి. ఆ దేశాలు ఏమిటో చూద్దాం. మొట్టమొదటి దేశం పేరు చెప్పడానికి పెద్ద గెస్సింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశం పేరు పాకిస్తాన్. మన పొరుగున ఉంది. పాకిస్తాన్కు వేరే ప్రభుత్వం గనక వచ్చినట్టయితే, మోదీ కాక వేరే వాళ్ళు ప్రధానమంత్రి అయినట్టయితే, బీజేపీ అధికారంలో రాకుండా ఉన్నట్టయితే, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి భయపడి సంధి చేసుకుందాం అనేటటువంటి వర్గాలు గనక ప్రధానమంత్రిగా లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే పాకిస్తాన్కి చాలా అనుకూలంగా ఉండేది. ఇటు ఖలిస్తాన్, అటు కశ్మీర్, ఈ రెండిట్లో కూడాను భారతదేశాన్ని ఇరుకున పెట్టవచ్చును, దేశమంతా కూడాను ఉగ్రవాద బాంబు దాడులు జరిపించవచ్చును అన్నటువంటి ఒక భావన పాకిస్తాన్కు ఉండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, సామాను, సరంజామా అంతా అటకెక్కించి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మోదీ ఉన్నాడు. రెండవ దేశం చైనా. సహజంగానే ఇప్పటికే సరిహద్దు విషయంలో భారతదేశంతో సంఘర్షణాత్మకమైనటువంటి ధోరణిని అవలంబిస్తోంది. 1962 నుంచి 2014 వరకు ప్రతి సంవత్సరము 1/2 కిలోమీటరు, 1/4 కిలోమీటర్ చొప్పున మన భూభాగాన్ని ఆక్రమిస్తూ 6000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమిస్తూ వచ్చింది. ఇప్పుడు చైనా ఒక్క అంగుళం కూడా ముందుకు వేయలేకపోతోంది. ఎందుకంటే దృఢమైనటువంటి సైన్యం అక్కడ అడ్డుగోడగా నిలిచింది. చైనా ఆటలు సాగటం లేదు. చైనా యొక్క ఇండియాలో, భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కూడాను సానుకూలత కనిపించటం లేదు. చైనీస్ ఉత్పత్తుల్ని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరిస్తున్నారు. దీనితోటి మోదీ ప్రభుత్వము పోతే బాగుండునని కోరుకున్నటువంటి రెండవ ప్రభుత్వము చైనా. మూడవ ప్రభుత్వం అమెరికా. ఒకవైపు మనతో దోస్తీ చేస్తూనే, స్నేహహస్తాన్ని చాస్తూనే అమెరికా భారతదేశము తన ఉపగ్రహంగా ఉండాలని కోరుకుంటుంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో మనము రష్యాకి అనుకూలంగా ఉండడము, రష్యా నుంచి చవక ధరకి చమురు కొనుగోలు చేయటం, ఈ రెండు కూడాను అమెరికాకి ఇష్టం లేవు. చైనా విషయంలో మనము దుందుడుకుగా వెళ్ళి అమెరికా పక్షాన యుద్ధం చేయాలని చెప్పి అమెరికా కోరుకుంటోంది. భారత్ దానికి సిద్ధంగా లేదు. కాబట్టి స్వతంత్రమైనటువంటి విదేశ వ్యవహారాల్ని నడుపుతున్నటువంటి దేశం కాబట్టి భారత్లో మోదీ మళ్ళీ రావడము, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరడము అమెరికాకి కూడా ఇష్టం లేదు. 4వ దేశం టర్కీ. టర్కీ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టర్కీ ఒక ఇస్లామిక్ దేశము. ఇస్లామిక్ మత ఛాందసవాదము ఏ స్థాయిలో ఉందంటే, కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ని సమర్థించే ఏకైక దేశము టర్కీ. భారతదేశం నుంచి సహాయాన్ని పొంది కూడాను, అక్కడ భూకంపం అది వచ్చినప్పుడు మన దేశం నుంచి సహాయం టర్కీ పాకిస్తాన్కి ఇచ్చిన సహాయాన్నే రీప్యాకేజ్ చేసి పంపిస్తే భారతదేశపు సైన్యం వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. అయినప్పటికీ టర్కీ భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. మోదీ ప్రభుత్వం గెలవడము టర్కీకి కంట్లో నలుసులాగా, కాలిలో ముళ్ళులాగా ఖచ్చితంగా ఉంది.
ఐదవ దేశము కెనడా. కెనడాలో ఖలిస్తానీలతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సర్దుబాటు చేసుకుంది. ఖలిస్తానీల పైన ఆ దేశంలో ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ట్రూడో పూర్తి పచ్చి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నారు. పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నటువంటి ట్రూడో ఇప్పుడు మళ్ళీ మోదీ అధికారంలోకి రావడంతో మళ్ళీ దృఢమైనటువంటి విదేశ వ్యవహారాల్ని భారత్ నడుపుతుంది కాబట్టి తమ ఆటలు సాగవు. కాబట్టి ట్రూడోకు అదేవిధంగా కెనడాకు కూడాను చాలా ఏడుపు వస్తుంది. ఐదవ దేశము జర్మనీ. జర్మనీ నిజానికి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయగానే అందరికన్నా ముందు స్పందించినటువంటి దేశము జర్మనీ. ఎందుకంటే జర్మనీలో ఉన్నటువంటి అనేక లెఫ్ట్ లిబరల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడాను భారతదేశానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఒక నెరేటివ్ బిల్డ్ చేశాయి. మోదీ ప్రభుత్వం ఒక నియంత అన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి మోదీ ప్రభుత్వము ఓడిపోవాలని అక్కడ ఒక పెద్ద వర్గం కోరుతూ వచ్చింది. కాబట్టి జర్మనీలో ఇప్పుడు మోదీ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి రావడంతో పాపము హాహాకారాలు మిన్నంటుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ జర్మనీలో ఉన్నటువంటి పలువురు రాజకీయ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ పట్ల చాలా సానుభూతితో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ యొక్క స్వచ్ఛంద సంస్థలకి కూడాను పలు జర్మన్ సంస్థల నుంచి డబ్బు వస్తుంది. ఇక ఏడవ దేశము మాల్దీవ్స్. మాల్దీవ్ దేశాధినేత మహమ్మద్ ముయిజు మన దేశానికి వచ్చారు. ప్రస్తుతము మోదీ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అతిథిగా కూడా పాల్గొన్నారు. సార్క్ దేశాలు, దక్షిణాసియాలో ఉన్నటువంటి దేశాలన్నీ వచ్చినట్లే ఆ దేశాధినేత కూడా ఉన్నారు. కానీ మాల్దీవ్స్లో మోదీ వచ్చినట్లయితే దృఢమైనటువంటి వైఖరిని అవలంబిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇండియా అవుట్ అన్నటువంటి స్లోగన్ ఆధారంగా అధికారంలోకి వచ్చినటువంటి ముయిజుకి భారతదేశ అవసరం ఏమిటో బాగా తెలుసును. ఎందుకంటే దూరంలో ఉన్నవాడి చెయ్యి ఊపటము, దగ్గరలో ఉన్నటువంటి వాడి చెయ్యి చాచటం మధ్య తేడా ఏమిటో మాల్దీవ్స్కి బాగా తెలుసు. దూరంగా ఉన్న చైనా కన్నా దగ్గరలో ఉన్న భారత్ వల్లనే తమకి లాభాలు ఉంటాయని మాల్దీవ్స్కి తెలుసును. రాజకీయ కారణాల వల్ల ఇవన్నీ చేశారు. ఇప్పుడు మాల్దీవ్స్ టూరిజంని కేవలము ఒక రోజు లక్షద్వీప్లో గడిపి ఆ ఫోటోల్ని షేర్ చేయటం వల్ల కుప్పకూలు చేసేశారు నరేంద్ర మోదీ. కాబట్టి మోదీ రాకుండా వేరే ప్రభుత్వం వస్తే బాగుండును అని చెప్పి మాల్దీవ్స్లో ఉన్నటువంటి పాలకవర్గం కోరుకుంది. మొత్తం మీద ఈ 7 దేశాలు, వేరే వేరే దేశాలు కూడా, ఫ్రాన్స్ కూడా కొంత ఇబ్బంది పడుతోంది. మిగతా దేశాలు కూడాను స్వతంత్ర వైఖరిని అవలంబిస్తున్నటువంటి భారత్ వద్దనుకుంటున్నాయి. భారత్లో మోదీ పాలన వద్దు, బీజేపీ పాలన వద్దని అనుకుంటున్నాయి. అయితే ఈ 7 దేశాలు మాత్రము చాలా పెద్ద ఎత్తున ఏడుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.